హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు ప్రసాద్ బడ్జెట్. రెగ్యులర్గా స్టాక్ మార్కెట్లో ఇన్వెస్ట్మెంట్ చేయడం బెటరా, మీన్స్ ఎస్ఐపిలో ఇన్వెస్ట్మెంట్ చేయడం, లేదా మార్కెట్లో బల్క్లో ఇన్వెస్ట్మెంట్ చేయడం బెటరా, మీన్స్ లంసమ్. మార్కెట్ ఖచ్చితంగా పెరుగుతుందంటే లంసంలో ఇన్వెస్ట్మెంట్ చేయడం బెటర్, లేదంటే మార్కెట్ కొంచెం పడి మళ్ళీ పెరుగుతుంది అనుకుంటే కనుక అప్పుడు ఎస్ఐపి చేయడం అనేది బెటర్. అసలు క్వశ్చన్ ఏంటంటే మార్కెట్ నిజంగానే పెరుగుతుందా లేదంటే పడి పెరుగుతుందా? దీనికి ఆన్సర్ మనకి ఎవరు ఇస్తారు? రియల్గా ఎవరు ఇవ్వలేరు. కాబట్టి పాస్ట్ మార్కెట్ని టైం చేసిన వాళ్ళకంటే కూడా పడుతుంది పెరుగుతుందని టైం చేసిన వాళ్ళకంటే మార్కెట్లో ఎక్కువ టైం ఉన్న వాళ్ళే రిటర్న్స్ అనేవి జనరేట్ చేస్తూ ఉంటారు. రెగ్యులర్గా ఎస్ఐపి సిస్టమేటిక్ ఇన్వెస్ట్మెంట్ ప్లాన్ చేసుకుంటూ వెళ్తుంటే మరి నా దగ్గర బల్క్ మనీ ఉంటే నేను ఏం చేయాలని అడుగుతారా? నా దగ్గర 10 lakh అమౌంట్ ఉంది, మళ్ళీ నేను ఎవ్రీ మంత్ 10,000 అనేది ఇన్వెస్ట్ చేయాలనుకుంటున్నాను. ఆ 10 lakhsని 10 monthsగా డివైడ్ చేయండి అండ్ పర్ మంత్ శాలరీలో వస్తున్నటువంటి 10,000ని ఈ రెండింటిని కలిపి ఇప్పుడు మన దగ్గర ఉన్నటువంటి 10 lakhs గాను ఎవ్రీ మంత్ 1 lakhని అండ్ మన శాలరీలోంచి వచ్చేటటువంటి 10,000ని, సో 1,10,000 కలిపి ఎవ్రీ మంత్ని ఇన్వెస్ట్ చేస్తూ కంటిన్యూ చేసుకుంటూ వెళ్ళినట్లయితే కనుక మనకి రిటర్న్ అనేది జనరేట్ అవ్వడం చాలా బాగా జరుగుతుంది.